అమ్మయ్య, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తాను, నేను తెస్తే వదలను. చెయ్యదులు చంపేస్తాను. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా, మర్యాద చేయదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి తింటుంది తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మొగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. కాంత గారు మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో, మీరు కాళ్ళు పెట్టుకోండి. వాతెడితే నేనే నీ మొగుడిని అంటాడు, ఆయన మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతాడు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా. నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలో అనుకోకండి, నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ ప్రేమ టైం బాలేదు కాబట్టి పోలీసు ఇంటికి దొంగతనానికి వెళ్ళాం. బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. వస్త్రా అమ్మో, ఏ దెబ్బలరా బాబు. కాలేయం కాస్త పక్కగా జరిగినట్టుంది. 3 ప్లగ్లు వేస్తే గానీ మాట వచ్చేలా లేదు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే టాపిక్ బాబా సుత్తో సారీ ఇస్తావా? అదే కావాలి. అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తాను గానీ ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటి చెప్పరా? ఈ దీపాల వెలుగులో చదువుకుని బీకాం పాస్ అయ్యాను. అలాగా? నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు, ఇంటర్మీడియట్. ఇడియట్. వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం. వాడ మీద పడ్డాయా? చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమాలో పెట్టేస్తావు. డైనమా కాదు, డైనమా. చేతులు ఏమి లేదు వీడిని. ఆపండి మీ గోల. తీసుకెళ్ళవా? ఇచ్చే సార్, నేను దొంగతనం చెయ్యాలని చేయలేదు సార్. ఆన్సర్ టు ది పాయింట్. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అసలు ఏం జరిగిందంటే చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అదే సార్ నేను అన్నా. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్య బాబోయ్, నువ్వు నోరు మీద చెంబు మొహమ్మద్. అయ్య బాబాయ్, మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. అయ్య బాబాయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? ఎందుక? దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యితోటి గటగటా నీళ్లు తాగేద్దామని. దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి కానీ చెంబులో చెయ్యెందుకు పెట్టావు? సార్ నేను చెప్తా. నువ్వు నోరు మీద ఎదవా. అయ్య బాబోయ్, మిమ్మల్ని కాదండి బాబోయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యో, వీటన్నిటికీ కారణం. అయ్య బాబోయ్, చచ్చిపోయాడంటావా సార్? సార్, అమ్మో, ఒరే ఇప్పుడు ఎలా రా? పారిపోదాం. పదరా పదరా. ఏమన్నా కత్తుల బ్యాటరీ బాగుండరా ఏంటి? చెప్పండి. నమస్కారం గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు. మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెధవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడీ అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి, నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నరు, నువ్వు సెటిల్ చేసుకున్నా నేను ఇంటికి పోతా. రాయుడు గారు, గుండె దడగా ఉంది, ఆ శవాన్ని బయట పడేయించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసేటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయబోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా,
నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా. ఏంటి అమ్మయ్య వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను, ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నా అన్నావు, ఏమైనా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణబాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు, అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా ఏం పేరు? నా పెళ్ళాం నీ మొగుడు. అదే సినిమా అండి, నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళి 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారాం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం కానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి మరి? పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసల గొలుసు కావాలా చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళల్లో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా? కామాక్షి, నీకు రాను రాను మరి చాలా. ఆపండి మీ దండకం, నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా. లేదు, నువ్వు రెడీ అయిపో, సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి, పేడ కింద పడింది తీసుకురాకండి, పడుతుండగా పట్టుకురండి. 5 ఏళ్ల క్రితం నా ఇల్లు ఒకటి అద్దెకిచ్చాను, ఇప్పుడు ఖాళీ చేయమంటే చేయనంటుండు. ఎవడాడు? నేను పోలీసులకు కంప్లైంట్ కూడా చేస్తానన్నాను, అందుకు వాడు నన్ను రౌడీలతో కొట్టించాడనా? ఎవడాడు? నాకు రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను, అందుకు వాడు పోలీసులతో కొట్టించాడనా? ఎవడాడు? లెంత్లు లాగ్లు నాకు ఇష్టం ఉండదు, మ్యాటర్కి వచ్చాయి. అలాగేనా? ఇదిగో వీడేనా? వీడి సంగతి మర్చిపో. గట్లన్నా ఇంకా నిలబడ్డావేంటి? అన్న పవర్ఫులే.